ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? క్రిస్మస్ సీజన్లో చాలా సంతోషంగా ఆనందంగా మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినం కొరకు ఆ క్రిస్మస్ 25వ తారీఖు కొరకు ఎదురు చూస్తున్నారా? కాదండి, ప్రతిరోజు మన హృదయంలో నిజమైన క్రిస్మస్ను మనం అనుభవించాలి. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం చేసేవారికి ప్రతిరోజు కూడా క్రిస్మసేనండి. ప్రతిరోజు మన హృదయంలో ఆయన జన్మిస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి హృదయాల్లో యేసుక్రీస్తు ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు కూడా క్రిస్మస్ లాగే ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మనం అందరము కూడా ఈ మంచి సంతోష సమయానికి దేవుడు మనం నడిపించేందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు జన్మను గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. అదే గాబ్రియేలు దూత మరియతో పలుకుతున్న మాటలను మనం స్థిరముగా మరి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆ మాటలను బట్టి మనం కూడా ఒక అతిశయంతో ఫీల్ అవ్వాలి మనం. ఎందుకంటే దేవుని యొద్దకు నుండి దిగి వచ్చిన దేవదూత మరియ దగ్గరకు వచ్చి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక, ప్రభువు నీతో ఉన్నారు. ఈ మంచి మాటల్ని మరియ జీవితంలో నెరవేర్చడం కొరకు దూత ఈ లోకానికి వచ్చింది. ఎప్పుడైతే దయా ప్రాప్తురాలా అని పలికిన ఆ మాట నిజముగా ఆమె ఏమన్నా గొప్ప స్త్రీ అని కాదు, లేకపోతే గణురాలని కాదు, లేకపోతే ఒక రాజవంశంలో పుట్టిందని కాదు, లేక బాగా చదువుకున్నదని కాదు, లేక ధనవంతురాలని కాదు. కానీ కేవలము దేవుడు ఎంపిక చేసుకున్నది ఎవరిని అంటే సహృదయం కలిగిన వారిని దేవుడు ఎంపిక చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. నీకు ఏదున్నా లేకపోయినా నీ హృదయం బాగుంటే దేవుడు తన దయతో నిన్ను నింపగలడు, తన కృపతో నిన్ను నింపగలడు. నీకు కావలసిన ప్రతి అవసరం కూడా ఆయన తీర్చి తన పని కొరకు నిన్ను వాడుకొనగలడు. దేవునికి స్తోత్రం. ఆ పేద మరియ తన జీవితంలోకి దేవుడు తొంగి చూశారు, తన హృదయాన్ని చూశారు. అందుకనే దేవుడు ఈ లోకంలో ఆ బిడ్డని ఎన్నుకున్నాడు. ఆమెతో ఒక దేవుని దూత వచ్చి పలుకుతున్న మాట, దయా ప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక. ఆమె జీవితంలో ఒక మేలు జరగడం కోసం ఆమెను దేవుడు దయతో నింపుతున్నాడు. హల్లెలూయా. మరి ఆ దయ మనందరి మీద కూడా దేవుడు చూపించగలడు. మన హృదయం కూడా మరియ హృదయంలాగా ఉంటే, దేవుని పనిని మనం భుజాల మీద వేసుకుంటే, దేవుని కోసం బ్రతికే వారంగా మనం నిర్ణయాలు కలిగి ఉంటే మనకు కూడా ఆయన దయ వెంబడిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో దేవుని దయ ఆమె మీదకి వచ్చిన తర్వాత పూర్తిగా మరియ తన యొక్క జీవితాన్ని, తన యొక్క లైఫ్ స్టైల్ని మొత్తం కూడా మార్చేసుకుంది. ఎప్పుడైతే దేవుని దయకు ఆమె పాత్రరాలని దేవుని దూత చెప్పిందో, వెంటనే ఆమె నోటి నుండి ఒక మాట వస్తుంది. ఏంటంటే, ప్రభు దాసురాలను